आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారి చేతుల మీదుగా వరదరాజు చెరువులో ఉచితంగా చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం వల్ల కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ లో జిల్లాలో మత్స్య సంపద పెరుగుతుందన్నారు. మత్స్య కార్మికులకు ఈ జిల్లాల నుండి ఉపాధి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ కిషన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధా, శ్రీ వైస్ ఎంపీపీ అనిత, గ్రామ సర్పంచ్ రామచంద్రయ్య, జిల్లా మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొయ్యల సాగర్ రిజర్వాయర్ ను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దడానికి అంకారి టూరిజం, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, ఎస్ రాజేందర్ రెడ్డి గారు, టూరిజం ఎండీ మనోహర్ మరియు కన్సల్టెంట్స్ తో కలిసి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కోయిల్ సాగర్ ను టూరిస్ట్ స్పాట్ గా చేయడానికి హరిత హోటల్స్, హాట్స్ మరియు బోటింగ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని టూరిజం అధికారులకు సూచించారు. వెనకాల అది ఉంటుంది కొండ, దాని ముందర కాటేజ్ ఉంటుంది. కాటేజ్ ముందర మనకు సిట్అవుట్ లాగా ఎట్లుందంటే ఇప్పుడు ఆడ గేట్ పెడతాం, పైనుంచి వచ్చేసి గేట్ పెడతాం, అక్కడ నుంచి కాటేజ్ స్టార్ట్. కోయిల్ సాగర్ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలని చెప్పి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు చాలా రోజుల నుంచి మా ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కోయిల్కొండ ప్రాంతాన్ని, కోయిల్ సాగర్ ప్రాంతాన్ని, మహబూబ్ నగర్లో కేసీఆర్ అర్బన్ పార్కు, మిగతా అన్ని ప్రాంతాలను కలిపి ఒక మంచి సర్క్యూట్గా ఏర్పాటు చేయాలా, పిల్లల వారితో కలుపుకోనని చెప్పి ఇదివరకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రాంతాన్ని చూస్తే రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు లింక్ చేసి దీనికి కూడా జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా నీళ్ళు నింపే అవకాశం ఉంది కనుక, గొండ్యాల నుంచి డైరెక్ట్గా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక, గ్రావిటీ ద్వారా పైన పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువ ఓపెన్ చేస్తే డైరెక్ట్ వచ్చి నీళ్ళు పడే అవకాశం ఉంది కనుక ఆ ప్రపోజల్ కూడా తయారు చేపిస్తున్నాం. భవిష్యత్తులో 365 రోజులు కూడా నీళ్లు ఉంటాయి. ఇక్కడ టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చాలా మంది అనేక సందర్శకులు, ఇంత మంచి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ప్లేస్ ఉంది కనుక ఇక్కడ టూరిస్టులు చాలా మంది అడుగుతారని చెప్పి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు అడగడం జరిగింది. ఈరోజు మా ఎండి గారు ఆర్కిటెక్ట్స్ పిలిపించాం, ఇవన్నీ ప్లాన్స్ తయారు చేపిస్తాం. ఇక్కడ మంచి కాటేజీలు, హోటలు తయారు చేపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి కోయిల్కొండ గుట్టను కూడా డెవలప్ చేసుకొని కోయిల్కొండ, రామగిరి గుట్ట, రామకొండ, మన కోయిల్కొండ, కోయిల్ సాగర్ ఈ ప్రాంతాలని ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మహబూబ్ నగర్ జడ్చెల్ల ప్రధాన రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా కరోనా నేపథ్యంలో మయూరి పార్క్ వద్ద ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఈ రోజు నుండి పనులు ప్రారంభించిన సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు పరిశీలించారు. కూలీలకు భోజన వసతి కల్పించాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
1 monthలో కంప్లీట్ చేయాలి. ఇది అదే కంప్లీట్ కావాలి. జాతీయ క్రీడా దినోత్సవం భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి 115వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అబ్కారీ టూరిజం క్రీడాకారులు యూత్ సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు, కార్యదర్శి శ్రీనివాసరాజు ఐఏఎస్ గారు, స్టేట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో హ్యుమానిటీ పెంచుకోవడానికి మరియు ఎవరికి వారి ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజుకు 15 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, యోగా చేసి ఫిట్ తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశంలోని క్రీడాకారులకు, రాష్ట్రంలోని క్రీడాకారులకు అందరూ కూడా మా ప్రభుత్వం తరఫున, క్రీడా శాఖ తరఫున వారికి శుభాకాంక్షలు. మేజర్ ధ్యాన్ చంద్ గొప్ప హాకీ క్రీడాకారుడు. ఒక మామూలు స్థాయి నుంచి హాకీ నేర్చుకొని అంతర్జాతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఒలింపిక్స్లో కూడా బంగారు పతకాలు సాధించి ఈ భారతదేశానికే గొప్ప ఆదర్శంగా నిలిచి భారతదేశానికి పేరు తెచ్చినటువంటి గొప్ప క్రీడాకారుడు. ఒక సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధించగలుగుతాడు. ఆ రోజుల్లోనే ఎలాంటి ఆట వస్తువు, క్రీడా మైదానాలు కానీ ఎలాంటివి ఎంకరేజ్ లేకున్నా కూడా ఆ రోజుల్లోనే హాకీ పట్ల ఇంట్రెస్ట్తో గొప్ప క్రీడాకారుడై 3 బంగారు పతకాలు ఒలింపిక్స్లో సాధించి ప్రపంచాన్ని ఒకవైపు, భారతదేశం వైపు, ప్రపంచంలోని క్రీడారంగం ఒకవైపు ఇటు చూసేటట్టు చేసినటువంటి గొప్ప వ్యక్తి ధ్యాన్ చంద్ గారు. మరి ఆయన జన్మదినం రోజే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం అనేది నిజంగా గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన జన్మదినాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి క్రీడాకారుడు కూడా ఈరోజు ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన చరిత్రను కూడా చదవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్క క్రీడాకారుడు ఉన్నత స్థాయిలో ఎదిగి ఆ దేశానికి పేరు తెచ్చేటట్లు, యువతకు ముఖ్యంగా ఆదర్శంగా నిలిచేటట్లు, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి మన క్రీడారంగమే. ఈరోజు మనం ప్రపంచమే భయపడుతున్నటువంటి కరోనా వ్యాధి నుంచి కూడా బయటపడాలంటే కూడా మన యొక్క ఆటలు, పాటలు, వాకింగు, రన్నింగు, జిమ్నాస్టిక్స్, మనిషి హెల్తీగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనిషికి కావాల్సింది ఒక తిండి ఒకటే కాదు, ఒక వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్, మంచి ఆహారం తినడం ఎంత ఇంపార్టెంటో, మంచి నీళ్లు, గాలి ఎంత ఇంపార్టెంటో, మనిషికి వ్యాయామం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక క్రీడాకారుని చూసి ప్రతి మనిషి నేను కూడా అట్లా తయారు కావాలనేటువంటిది కలుగుతుంది.
ఒక క్రీడాకారుని ఆదర్శంగా ఉండి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దేవరకద్రాల వెంకటేశ్వరరెడ్డితో పాటు న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని శాలిమార్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ షోరూమ్ లో సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్ సంబంధిత వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు సీసీటీవీ కెమెరాలు సమాజ భద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, మనమందరం సీసీటీవీ కెమెరాలను మన స్వంతంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిరక్షణకు మేము భరోసా ఇవ్వాలి. షోరూమ్ యాజమానిని మొహమ్మద్ జమీల్ వారి వద్ద సీసీటీవీ కెమెరాలు మరియు వాటికి అనుసంధానించబడిన అన్ని ఉపకరణాలు ఉన్నాయని చెప్పారు. ఫయాజ్ ఉద్దీన్, అన్వర్ పాషా, మొహమ్మద్ అహ్మద్ అలీ, హఫీజ్ ఇద్రీస్, కౌన్సిలర్లు బల్దియా మొహమ్మద్, షబీర్ బల్లి, 4 లీడర్ అహ్మద్ అర్దర్, అలీ మహమ్మద్, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు. మా చైర్మన్ గారుతో పాటుగా రామలక్ష్మణ్ గారు, షబీర్ కురోజా గారు, శ్యామసుందర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మునీర్ గారు, మా మహమూద్ గారు, ఇద్రీస్ గారు, నరేందర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రపంచంలోనే హైదరాబాద్ అనేది సీసీ కెమెరాలలో 6వ నెంబర్. అంటే ఈరోజు మనం చూస్తుంటాం, ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు ఒక 10 మంది ఈక్వల్. ఒక సీసీ కెమెరా మనం పెట్టుకున్నామంటే 10 మంది ఇంటికి రక్షణ ఉన్నట్టు. చాలామంది దీన్ని తెలియక దీన్ని పెట్టుకోరు. చాలామంది చాలా తక్కువ ఖర్చు కూడా వచ్చినాయి. ఏదైనా దొంగతనం జరిగినా, ఏదైనా సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటుంటే దానికి కారణమైనది సీసీ కెమెరాలే. ఇది దానికి కూడా పెట్టుకోవాలని కాదు, మామూలు మధ్యతరగతి వాళ్ళకు కూడా ఒక రక్షణ. ఇంటి పైన ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే ఇంటికి మనం బయటికి పోయినా మన వస్తువులకు రక్షణ ఉంటుంది, మనకు రక్షణగా ఉంటుంది. రాత్రిపూట ఎవరైనా వచ్చినా, దుండగులు వచ్చినా అన్నిటి కూడా. కనుక బావునార్లో కూడా మరి చాలా వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మహబూబ్నగర్లో రోడ్డు విస్తరణ జరిగిన తర్వాత ప్రతి ప్రధాన కూడళ్లలో కూడా చిన్న ఏదైనా అన్వాంటెడ్ ఇష్యూస్ ఏదైనా అయితే కూడా ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి పూర్తి పగడ్బందీ చర్యలకు పోలీసులతో సమానంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయి. పోలీసు వ్యవస్థకు చాలా అనుసంధానంగా ఉంటుంది, మనకు రక్షణగా ఉంటుంది, మన ఆస్తులకు రక్షణ ఉంటుంది. మరి మా మిత్రులు మంచిగా హైదరాబాద్లో పోయే పని లేకుండా హైదరాబాద్లో ఏ రేటు ఉంటుందో మహబూబ్నగర్లో కూడా అదే రేటు ఉండేటట్టు మంచి డీలర్షిప్తో ప్రైస్ తీసుకొచ్చుకొని షాప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. దీనికన్నా ముందు శ్రీనివాస్ కాలనీలో మంచి బిర్యానీ పాయింట్ కూడా ఓపెన్ చేయించినాం. ఏం పేరు అది? పాలమూరు ఎక్స్ప్రెస్ అని చెప్పి బిర్యానీ పాయింట్ కూడా ఓపెన్ చేసి వచ్చాం. బిర్యానీ కూడా తిని వచ్చినాం. ప్యారడైజ్లో మేము అప్పుడప్పుడు ప్యారడైజ్లో తింటాం. ప్యారడైజ్ బిర్యానీ ఎట్లా ఉందో ఈ పాలమూరు బిర్యానీ కూడా ఎట్లా ఉంది. మన మహబూబ్నగర్లో హైదరాబాద్లో దొరికేటవన్నీ ఇక్కడ వస్తున్నాయి. రేపు భవిష్యత్తులో మంచి టూరిజం స్పాట్ అవుతుంది. మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము కోయిల్సార్ పోతున్నాం. కోయిల్సార్లో కూడా మంచి టూరిజం స్పాట్ చేయాలని, మన మహబూబ్నగర్కి వస్తే వారం రోజులు ఉంటే కూడా సరిపోనన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళిక చేస్తున్నాం. మరి అందరూ కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఒక కెమెరా అనేది పెట్టుకునేటట్టు తక్కువ ఖర్చుకు ఇస్తాడు. ఏమైనా పెద్ద మొత్తంలో తీసుకుంటే కూడా ఇంత డిస్కౌంట్ ఇస్తాడు. లేదు ఉద్యోగస్తులకు జీతం మీద ఇస్తా అంటే కూడా ఉద్యోగులు ఇస్తాడు. ఇదందరూ కూడా తీసుకొని సహకరించారు. రైట్, ఇవి మహబూబ్నగర్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।